బ్రదర్స్ జంప్ ఖాయమేనా? జనసేనలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైందా? వైసీపీలో జక్కంపూడి బ్రదర్స్ తో జగన్ కు విభేదాలు వచ్చాయా? పార్టీ మార్పు ఖాయమంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఉన్న నిజం ఎంత? ఇంతకీ వైసీపీలో జక్కంపూడి బ్రదర్స్ వివాదం ఏంటి? జక్కంపూడి బ్రదర్స్ జంప్ చేయడం ఖాయమైందంటూ సోషల్ మీడియాలో పుంకానుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జక్కంపూడి జంప్ అంటూ వస్తున్న వార్తలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపుతున్నాయట. ఎందుకంటే దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు వైఎస్ఆర్కి ఎంతటి సన్నిహిత నేతో అన్నది వేరేగా చెప్పాల్సిన పని లేదు. వైసీపీని జగన్ ఏర్పాటు చేస్తే తొలి జెండా గోదావరి జిల్లాలో పట్టుకున్నది ఆయనే. ఆ తర్వాత ఆయన కుటుంబం మొత్తం వైసీపీకి వీర విధేయులుగా ఉంటూ వచ్చింది. ఆయన సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి వైసీపీలో అనేక కీలక పదవులు నిర్వహించారు. పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక జక్కంపూడి రాజా 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా రాజానగరం నుంచి గెలిచారు. ఆ తర్వాత ఆయన 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. దానికి అనేక కారణాలు ఉన్నాయనే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న జక్కంపూడి రాజా సోదరుడు వైసీపీ యువనేత అయిన గణేష్ వైసీపీకి ఇటీవల రాజీనామా చేయబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఆయన మాజీ ఎంపీ వైసీపీ నేత మార్గాని భరత్తో విభేదాల వల్లనే రాజీనామా చేసినట్లుగా చెప్తున్నా లోపల వేరే వ్యూహాలతోనే ఈ రాజీనామా జరిగింది అన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా నడుస్తోంది. రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పటి నుంచే మార్గాని భరత్తో జక్కంపూడి సోదరులకు విభేదాలు ఉన్నాయని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది అంటున్నారు కొందరు. నిజానికి జక్కంపూడి గణేష్ రాజమండ్రి అసెంబ్లీ సీటును 2024 ఎన్నికల్లో కోరుకున్నారని ప్రచారం సాగింది. అయితే ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా షిఫ్ట్ అయిన మార్గాని భరత్ కి జగన్ ఛాన్స్ ఇచ్చారు. దాంతోనే జక్కంపూడి ఫ్యామిలీ కొంత అసంతృప్తికి గురైందన్న వార్తలు లీక్ అవుతున్నాయి. వైసీపీలో జక్కంపూడి సోదరుల వ్యవహారం ప్రస్తుతం హాట్ గా సాగుతుందట. జక్కంపూడి రాజా ప్రస్తుతం రాజానగరం ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. అయితే రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్ ఇవ్వాలని సోదరుడు గణేష్ వైసీపీ అధిష్టానాన్ని కోరారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేలోపే ఎంపీ మార్గాని భరత్ అడ్డుకున్నారు అన్న టాక్ నడుస్తోంది. మొదటి నుండి మార్గాని భరత్ కు జక్కంపూడి సోదరులకు మధ్య వార్ నడుస్తోందన్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా గణేష్ కు మార్గాని భరత్ కు విభేదాలు తారాస్థాయిలోనే ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే వారిద్దరి మధ్య వార్ తారాస్థాయికి చేరిందట. అధిష్టానం జోక్యంతో వివాదం సద్దుమణిగినా మళ్లీ గొడవలు మొదలయ్యాయనే చర్చ నడుస్తోంది. మాట ఇచ్చి మార్చారు అని వైసీపీ అధిష్టానంపై జక్కంపూడి గణేష్ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారట. అందుకే పార్టీకి రాజీనామా చేస్తారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే చివరికి రాజాతో సహా పార్టీ పెద్దల బుజ్జగింపుతో జక్కంపూడి గణేష్ కూల్ అయ్యారని సమాచారం. వైసీపీని వీడే ప్రసక్తే లేదని, జగన్ వెంటే నడుస్తామని అన్న జక్కంపూడి రాజా స్పష్టం చేస్తున్నా తమ్ముడు గణేష్ మాత్రం జనసేనలోకి జంప్ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. జక్కంపూడి బ్రదర్స్ తాత్కాలికంగా కూలైనా రాబోయే కొద్ది రోజుల్లోనే వైసీపీని వీడి జనసేనలో చేరతారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అంతేకాదు 2029 ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలను అంచనా వేసుకుని మొత్తం ఫ్యామిలీ జంప్ చేస్తారన్న పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. జగన్ అంటే ప్రాణం పెట్టే జక్కంపూడి ఫ్యామిలీ ఇలా చేస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.